నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారు. చంద్రబాబు కృషితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్న విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కువైట్ అగ్ని ప్రమాద మృతుల్లో 3 ఏపీ వాసులు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 3 సజీవ దహనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. జగన్ పై వ్యతిరేకత ఉన్న ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలవారశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన హామీలపై చంద్రబాబు దృష్టి సారిస్తున్నారన్నారు. వైసీపీ నేతల వ్యవహార శైలి నచ్చకే ప్రజలు వారిని పక్కన పెట్టారని, 3 రాజధానులంటూ ప్రజలను జగన్ మోసం చేస్తారని దుయ్యబట్టారు. రాజధాని పేరిట విశాఖను నాశనం చేస్తారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ తో జగన్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టారని, చంద్రబాబు కృషితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి చాలా బాధ్యత ఉన్నటువంటి ఈ బాధ్యతతో మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో కక్షలకి కార్పణ్యాలకి దూరంగా ఉండి ప్రజారంజకంగా ప్రజల ఆమోదంతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజారంజకంగా పరిపాలించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ డిఎస్సి మీద సంతకం పెట్టడం కానీ, అదేవిధంగా 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం కానీ, ఇవన్నీ కూడా వారు తీసుకుంటున్నటువంటి దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మా విశాఖ పార్లమెంటు పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ప్రజలు చాలా ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. కనీ విని ఎరుగిన రీతిలో ఇక్కడ విశాఖపట్నంలో ఎంపీకి 5,04,000 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలను కూడా భారీ మెజారిటీతో, రాష్ట్రంలోనే భారీ మెజారిటీలు ఇచ్చినటువంటి ఘనత విశాఖ ప్రజలకే దక్కుతుంది. వారికి విశాఖ పార్లమెంటరీ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. డిఎస్సీ మీద సంతకం పెడుతున్నారు. అదేవిధంగా రెండోది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం, విశాఖపట్నం అమితమైనటువంటి ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. పునర్వైభవం తీసుకురావడానికి విశాఖపట్నానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయాన్ని గుర్తెరిగి అంతటి గతంలో 2019లో రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టినప్పుడు కూడా విశాఖ ప్రజల విజ్ఞప్తితో విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలని గెలిపించడం జరిగింది గతంలో. అదేవిధంగా మళ్ళీ ఈరోజు అంతకంటే భారీ మెజారిటీలతో ఇక్కడ మళ్ళీ 7 ఎమ్మెల్యేలను కానీ ఇక్కడ ఎంపీని కానీ గెలిపించినటువంటి విశాఖపట్నం ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. పోలవరం ఆల్మోస్ట్ 70% పూర్తయి, అది కానీ మిగతాది కూడా ఈ ప్రభుత్వం కానీ పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అయ్యేది. త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఇవన్నీ కూడా విస్మరించి పూర్తిగా ఇది ఒక కక్ష ధోరణితో చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి దీని మీద పూర్తిగా దీంట్లో రివర్స్ టెండరింగ్ ద్వారా వెళ్లి మొత్తం రివర్స్ లోనే అన్ని పనిచేశారు. దాని ప్రతిఫలమే ఈ రోజు సుమారుగా ఒక 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోవడానికి కారకమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి ప్రజలు నడుం కొట్టి మొన్న చేసినటువంటి ఇది. కనుక ఏ ప్రభుత్వాలైనా సరే ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఉండాలి తప్ప కక్ష ధోరణితో ఉంటే ఎలా బుద్ధి చెప్తారన్నది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే సమాధానం. ఈరోజు ఆయనకంటే కూడా తెలుగుదేశం పార్టీకి ఇంకా భారీ మెజారిటీతో, అంటే ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇది ఇంత భారీ మెజారిటీ ఇచ్చినందుకు కూటమి కూడా అంతే బాధ్యతగా ప్రజలకి ఇంకా మంచి చేయాలి, ఈ రాజధాని నిర్మాణం పూర్తవ్వాలి, అలాగే ఏదైతే మనకి కేంద్రంతో కూడా ఈరోజు మంచి ఇది ఉంది కాబట్టి ఎక్కడ కూడా వారి సహకారం ఉంటుంది. ఈ మొత్తం ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మళ్ళీ వస్తారనేటువంటి ఆశాభావం అయితే ఉంది. చేశారు కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్పి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో పెట్టారు. ఏదైనా మన మీద ఒక సూచన చేసినా లేదంటే ఒక ధర్నా చేసినా అవి దాన్ని స్పోర్టివ్గా తీసుకొని దాన్ని ఏ విధంగా దాన్ని మనం చేయాలి అంటే
దాన్ని రెక్టిఫై చేసుకోవాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. అలా కాకుండా గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు కూడాను విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గానే ఆయన గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఈ వనరులన్నీ మనం ఉపయోగించుకోవాలి, ఇక్కడికి ఇండస్ట్రీస్ రావాలి. కనుక విశాఖపట్నం అన్నది క్యాపిటల్ అన్నవి అంటే 3 క్యాపిటల్ పేరుతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన నాటకాలు ప్రజలు గమనించారు. ఆ రోడ్లు ఏదైతే G8 మొన్న ఏదైతే ఆ దీంట్లో ఉన్న ఫండ్స్ ద్వారా 4 రోడ్లు వేసి దానికి రంగులు వేశారు తప్ప విశాఖపట్నం అభివృద్ధి చెందలేదు. అంటే గతంలో ఏదైతే ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారో దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు. 33,000 ఎకరాలు PPP ద్వారా అక్కడ రైతులతో మాట్లాడి వారికి దాంట్లో భాగస్వాములు చేసి అభివృద్ధి చేసి దాంట్లో కొంత ల్యాండ్ వారికి ఇచ్చి మిగతా ల్యాండ్ అంతా కూడా రాజధానికి ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు కానీ మిగతా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఉపయోగించి అలాగే కొన్ని సంస్థలను ఇక్కడ ఆహ్వానించి వారి ద్వారా పెట్టుబడులు పెట్టించి ఈ రాష్ట్రాన్ని అంటే దేశంలోనే లేనటువంటి రాజధాని నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన 49 మందిలో ఏపీకి చెందిన 3 ఉన్నట్లు తాజాగా బయటపడింది. ప్రాణాలు కోల్పోయిన 49 మందిలో 45 మంది భారతీయులే కాగా వీరిలో అత్యధికంగా 24 మంది కేరళ వారు ఉన్నారు. 7 తమిళనాడు కార్మికులు. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 3 తెలుగువారు ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నట్లు తెలియజేసింది. నేటి మధ్యాహ్నం నాటికి వీరి మృతదేహాలు ఢిల్లీకి చేరుకుంటాయని అక్కడి నుండి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసినట్టు వివరించింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక, నిత్యావసర సరుకులు తదితర వాటిపై ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, దీంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలులో వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలోనైనా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. కారణమైనటువంటి ల్యాండ్, శాండ్, మైను, వైను ఈ మాఫియా కనుసన్నల్లో సాగినటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ కోసం సాగినటువంటి నిరంకుశమైనటువంటి వైఖరి, దాడులు, హత్యలు చేయడానికి కూడా వెనకాడనటువంటి ఈ కారణాల రీత్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా ఓటమి పాలైంది. మరి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు పైన ఇవాళ ఉంది. అందులో ప్రధానమైనటువంటి అంశాలు భూమికి సంబంధించినటువంటి ల్యాండ్కు ఏదైతే సంబంధించినటువంటి చట్ట సవరణలు ఏవైతే ఉన్నాయో అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే తన సంతకాన్ని ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం ఏదైతే పెడతా ఉన్నాడో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ స్వాగతిస్తూ ఉంది, హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి భూములను లాక్కోవడానికి తీసుకొచ్చినటువంటి 22A యాక్ట్ చట్ట సవరణ ఏదైతే ఉందో నిషేధిత భూముల జాబితా నుంచి సవరించి వాటిని ఏకకాలంలో రిజిస్టర్ చేసుకోవడానికి కావలసినటువంటి కొట్టేయడానికి కావలసినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు సాగించినటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాదా, ఈనాం, వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకొని ఏవైతే
ప్లాట్లుగా డివైడ్ చేసి అమ్ముకున్నారో వాటన్నిటిపైన కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అందులో విచారణ జరిపించి ఎవరైతే అక్రమాలకు పాల్పడినారో, అందులో ఎవరెవరు అధికారులు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కడప జిల్లాలో కూడా ఇవాళ కమలాపురంలో చూసినా, ప్రొద్దుటూరులో చూసినా, లేకపోతే బద్వేల్లో చూసినా, జమ్మలమడుగు నుంచి పులివెందుల వరకు అనేక ప్రాంతాల్లో ఇవాళ భూమి ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి టీకేటీ మాఫియా గల అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఇవాళ ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అనేటువంటి వీవర్స్కు సంబంధించినటువంటి ఒక యువకుని హత్య కావచ్చు, లేకపోతే పెళ్లిమరిలో శ్రీనివాసులు యాదవ్ అనేటువంటి ఒక యువకుని హత్య కావచ్చు. ఇవన్నీ కూడా భూమికి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క వైసీపీ నాయకుల యొక్క భూ కబ్జాలను ప్రశ్నించినటువంటి, భూ ఆక్రమణను ప్రశ్నించినటువంటి యువకులను హత్య చేయడం అనేటువంటిది కూడా ఇవాళ జరిగింది. అటువంటి ఘటనలను ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. సిఐడి సిట్టు దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఎవరైతే అధికార పార్టీకి గతంలో వైసీపీ నాయకులుగా చలామణైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వారికి సహకరించినటువంటి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉంటున్నారో, ఎవరైతే ఇన్ఛార్జి మంత్రులుగా ఉంటున్నారో వాళ్ళను అసైన్మెంట్ కమిటీల పేరుతో ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో అసైన్మెంట్ కమిటీల పేరుతో భూమి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలకు ఆన్లైన్ చేయడం, పాస్బుక్లు మంజూరు చేయడం, వాటిని ఆక్రమించుకోవడము, గుట్టలు చదును చేయడము, లేకపోతే వంక, వాగు, చెరువు ఇటువంటి స్థలాలన్నీ కూడా ఆక్రమించుకొని అమ్ముకొని చేసేటటువంటి దురాగతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇవాళ రెగ్యులర్ అయితే క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ పాలక ప్రభుత్వం పైన ఉంది. అట్లా కాని పక్షంలో ఇవాళ ఉంటే భూమి పేదల స్వాధీనంలో ఉండాలి, లేకుంటే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అట్లా కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులకు అనతి కాలంలో సంపదను కూడబెట్టే విధంగా ఇవాళ భూమి ఉండడానికి వీలు లేదు. కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి అర్హులైనటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి సాగు భూమి, అవసరమైనటువంటి వాళ్ళకు ఇంటి స్థలము కేటాయించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లా కాని పక్షంలో అడ్డగోలుగా ఆక్రమించినటువంటి ప్రభుత్వ స్థలాలను, ప్రభుత్వ భూములను భారత కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూ పోరాటాలకు సమాయత్తం చేస్తాం. పేదలకు పంపిణీ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.